నిజంగా ఈ రోజులలో మనిషిలో ఉన్న అద్భుతమైన ఎనర్జీ ఎక్కడ ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అని అనుకున్నప్పుడు, వాళ్ళు చేస్తున్న పనిలో ఖర్చు కావట్లేదు, వాళ్ళు ఆలోచించే ఆలోచనలో ఖర్చు కావట్లేదు. కానీ వాళ్ళు అనవసరంగా చేసే వాదనలో వారి యొక్క చాలా ఎనర్జీ ఖర్చయిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, నువ్వు పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడుతున్న క్రమంలో ఏదైనా ఒక సంఘటన జరిగిన సిచ్యువేషన్‌లో గావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఇంటరాక్షన్‌లో గావచ్చు, నువ్వు వాదిస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు వాదన అనేది ప్రారంభిస్తూ ఉంటావో, నీ శరీరంలోని చాలా ఎనర్జీ వృధాగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. వాదించు, తప్పులేదు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో వాదించాలి అనే విషయం తెలవనప్పుడు అనవసరమైన చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు ఇంట్లో నుంచి మొదలుకొని ఆఫీస్‌లో కానీ, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ, బస్సులో కానీ చిన్న చిన్న విషయాలకు కూడా చాలామంది ఈరోజు ఆ వాదనలతోనే చాలా ఎనర్జీని కోల్పోతూ ఉన్నారు. కాబట్టి కొన్ని రోజులు ఆ వాదనని పక్కన పెట్టే ప్రయత్నం చెయ్యి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు నీలో వస్తా ఉంటాయి.